టీచర్లు సచివాలయ ఉద్యోగులు దత్తత తీసుకోవాలట. హామీ ఇచ్చిందేమో మీరు. దత్తత టీచర్లు ఎందుకు తీసుకోవాలి, సచివాలయ ఉద్యోగులు ఎందుకు తీసుకోవాలి? నిన్న ఒక ప్రకటన నేను చూడటం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఈ విషయం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి P4 కార్యక్రమంలో మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడాన్ని ఆయన కూడా వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. P4 కార్యక్రమం అంటూ పెట్టుబడిదారులను పారిశ్రామికవేత్తల నుండి నేను P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళని చేస్తాను అని నమ్మబలికి ఓట్లేసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల్ని మరియు సచివాలయ ఉద్యోగుల్ని మీరు కూడా దత్తత తీసుకోవాలి అని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే హామీ ఇచ్చింది నువ్వు. నీకు 1500, నీకు 1500, నీకు 1500, ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 1500 18 సంవత్సరాల నిండిన మహిళలకు ఇస్తానంటూ నమ్మబలికావు. ప్రతి ఒక్కరి చేత ఓట్లేసుకున్నావు. ఓట్లేసుకున్న తర్వాత P4కు అనుసంధానం చేస్తానన్నావు. అసలు ఈ P4 గోలేంటి? P4 అంటే ప్రజలు అర్థం కాక ఈరోజు తలలు పట్టుకుంటున్నారు. హామీ ఇచ్చింది నువ్వైతే ఎవరో పారిశ్రామికవేత్త దత్తత తీసుకుంటాడంటావు. ఇప్పుడు ఉద్యోగుల్ని దత్తత తీసుకోమని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు హామీ ఇచ్చి వాళ్ళు దత్తత తీసుకోవటం ఏంటి? దత్తత తీసుకోవటం అంటే వాళ్ళ కుటుంబాలని మొత్తం దత్తత తీసుకుంటారా? వాళ్ళ ఇంట్లో ఏ ఖర్చు ఉన్నా, ఏ పిల్లకాయలు స్కూల్ ఫీజులు కట్టాలన్నా, వాళ్ళు ఏ ఖర్చు పెట్టాలన్నా వాళ్ళ కుటుంబానికి దత్తత తీసుకున్న వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారా? P4 కార్యక్రమం అంటూ బంగారు కుటుంబాలను చేసేస్తాను, ఆ కుటుంబాలను ఉద్ధరిస్తాను అని చెప్తూ ఈరోజు నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అబద్ధపు హామీలు ఇచ్చేసి P4 కార్యక్రమం అంటూ ఈరోజు పారిశ్రామికవేత్తలు చేతులు ఎత్తేసారో ఏమో తెలియదు కానీ టీచర్లని ఇబ్బంది పెడుతున్నావు, ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. వాళ్ళకు వచ్చే జీతాలు ఎంత, వాళ్ళ పరిస్థితి ఎంత? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఇంక్రిమెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు, ఒక DA కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అటువంటిది వాళ్ళని దత్తత తీసుకోమని అడగటం అసలు సమంజసమేనా? 1000 కోట్లు రాజకీయాలలో మీరు సంపాదించారు. అనధికారంగా 1000 కోట్లు సంపాదిస్తున్నారు లెక్కలేనంతగా. ఈరోజు మీరు దత్తత తీసుకోండి కావాలంటే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంతా ఏమైపోతా ఉంది, రాష్ట్రం తీసుకొచ్చే అప్పులు ఏమైపోతా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలం 2.5 సంవత్సరం వచ్చినా ఆయన అన్ని సంక్షేమ పథకాలను ఆయన విడుదల చేయడం జరిగింది, ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆయన 3,32 కోట్లు మాత్రమే ఆయన అప్పులు చేయడం జరిగింది 5 సంవత్సరాల్లో. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన 1 సంవత్సర కాలంలోనే 1,86,000 కోట్లు మీరు అప్పు చేసేసారు. ఆ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? ఆ అప్పు చేసిన డబ్బంతా ఎవరికి ఇస్తున్నారు? ఏం చేస్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా ఏమైపోతా ఉంది? రాష్ట్ర అప్పులు ఎందుకు పెరిగిపోతున్నాయి? రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిపోతూ ఉంది? గత 3 నెలల త్రైమాసికంలో కాగ్ నివేదికల ప్రకారం రాష్ట్రం అప్పుల పాలైపోతూ ఉంది, రాష్ట్ర ఆదాయం తగ్గిపోతూ ఉంది అని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధమైన పరిపాలన చేస్తున్నారు? హామీలు ఇచ్చింది మీరు. P4 అంటూ గగ్గోలు పెడుతూ ఉద్యోగుల్ని దత్తత తీసుకోమని చెప్తారా? ఇదేనా పద్ధతి? ఇదేనా పరిపాలన? అంటే హామీలు ఇచ్చినవాడు అమలు చేయాలి, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను హామీలు అమలు చేయలేకపోతున్నాను అంటూ హామీలు పేరు చెప్పి P4 కార్యక్రమం పేరుతో టీచర్లను, ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.